బాధ్యత ఈ విషయం మీద తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా ఏలూరు సాంబశివరావు గారిని, అందరికీ సుపరిచితులు, ఎమ్మెల్యే గారు, కాన్సిక్యూటివ్గా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు, ప్రతిపక్షంలో కూడా తన గళాన్ని గట్టిగా వినిపించినటువంటి వ్యక్తులు, వారిని ఈ తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా అయిన మహానాడు వేదికకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మహానాడు కేవలం ఒక పార్టీ సమావేశం కాదు, ఇది తెలుగు జాతి భవిష్యత్ దిశకి నిర్ణయించే ఒక ఆలోచనల వేదిక. స్వాతంత్రం మనకి వారసత్వంగా వచ్చినప్పటికీ అనేక మంది మహనీయుల త్యాగాలతో సాధించిన బాధ్యత, పవిత్రమైన బాధ్యత కూడా మనకి వారసత్వంగా వచ్చింది. ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నా దేశం నా బాధ్యత అనే స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, సాంకేతిక పరిస్థితుల్ని అందిపుచ్చుకొని భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా తయారయ్యేదానికి, అలా తయారయ్యే ప్రక్రియలో తెలుగు జాతి భాగస్వామ్యం కూడా చాలా అవసరం అని చెప్పి ఈ మహానాడు భావిస్తూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో చారిత్రాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టింది, సంచలనాలను నమోదు చేసింది. ఈ 4 దశాబ్దాల ప్రస్థానంలో దేశంలో అస్థిరత ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఒక రాజకీయ స్థిరత్వాన్ని దేశానికి ఇవ్వడమే కాకుండా దేశంలోని ప్రాంతీయ పార్టీలకి అలాగే జాతీయ పార్టీలకు కూడా ఒక సమగ్రమైన దేశం యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఒకప్పుడు ఢిల్లీ నుంచి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయం జరిగేది. కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడాక ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలనేది నిర్ణయం ఒక ప్రాంతీయ పార్టీ భాగస్వామ్యం కావటం మనందరికీ గర్వపడే చరిత్ర. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాల కన్నా కూడా దేశ సంక్షేమం, సమగ్రత, ఒకవేళ రాజకీయ లాభ నష్టాలని బెరేజ్ వేసుకోకుండా దేశ ప్రయోజనాలని ముందుగా గమనిస్తూ పనిచేస్తామన్న పార్టీ. అలాగే దేశం ఈ రకంగా ముందు